దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ చక్కని సమయం మనందరము కూడా కలిసి కుటుంబ సమేతంగా ప్రార్థనలో కూర్చుందాం. మన దేవాతి దేవుని ఆరాధిద్దాం. అటు తర్వాత మనం దేవుని వాక్యాన్ని విందాం. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళ్ళనా, పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళ్ళనా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయ్యా. ఇక్కట్లతో నేను కృంగినను, నీ చేయి నన్ను తాకి లేపెనయ్యా. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయ్యా. ఇక్కట్లతో నేను కృంగినను, నీ చేయి నన్ను తాకి లేపెనయ్యా. నిజమైన నీ ప్రేమ నిష్కళంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కళంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. మాటలే ముళ్ళ
ముళ్ళుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించేనయ్యా. నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తం నన్ను తాకినయ్యా. మాటలే ముళ్ళుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించేనయ్యా. నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తం నన్ను తాకినయ్యా. నీ మాట చక్కని జీవపూట మరువనెన్నడు నిన్ను స్తుతించుట. నీ మాట చక్కని జీవపూట మరువనెన్నడు నిన్ను స్తుతించుట. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తనా, పోగడనా వేణోళ్ళనా. పాడనా నీ కీర్తనా, పోగడనా వేణోళ్ళనా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వాక్యం వినబోయే ముందు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేసే దేవుడవు ప్రభువా. ఈరోజు మాకు వాక్యం ద్వారా మాకు నేర్పించి బోధించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 14వ వచనం నుంచి ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నాం. అక్కడ ఒక చక్కని మాట పునీత పౌలు గారు అంటూ ఉన్నారు. అందుచేత నిద్ర నుంచి నువ్వు మేల్కొనిన ఎడల క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు అనే మాట అంటున్నాడు. అవేక్ ఫ్రమ్ యువర్ స్లీప్, క్రైస్ట్ విల్ షైన్ ఆన్ యూ. అక్కడ పౌల్ గారు మాట ఏమంటున్నారంటే, మనందరము నిద్రపోతున్న మీరు ఒకవేళ ఆ నిద్ర నుంచి మేల్కొంటే క్రీస్తు వెలుగు మన మీద ప్రకాశిస్తుంది అంటున్నాడు. మరి ఏ నిద్ర గురించి మాట్లాడుతున్నాడు అని మనం ఒకసారి గమనిస్తే ఆత్మీయ నిద్ర గురించి మాట్లాడుతున్నాడు. ఈ ఆత్మీయ నిద్ర ఏమిటి అంటే, దేవుడు లేకుండా మనము జీవించటం, మన పరిస్థితులు మనకి భిన్నంగా ఉన్నప్పుడు, ప్రార్థన లేకుండా, విశ్వాసం లేకుండా మనము దేవుడికి దూరంగా జీవించటం. సో ఇలా అనేక కారణాలు మనం చెప్పుకోవచ్చు. మీకు ఉదాహరణకి ఒక రకంగా మనం చెప్పాలి అంటే, యేసు ప్రభు గెత్సెమనీ తోటలో ప్రార్థన చేస్తూ ఉంటాడు.
అది చాలా ప్రాముఖ్యమైన గడియ. ఇంకా కొన్ని గంటల్లో, కొన్ని నిమిషాల్లోనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ రోమా సైనికులకి ఆయన అప్పచెప్పబోతున్నాడు. కొన్ని గంటల వ్యవధిలోనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మరణం గుండా వెళ్ళబోతూ ఉన్నాడు. ఆ గడియని తలుచుకొని ఆ యొక్క గొప్ప పనికి సిద్ధపాటు కలిగి ఉండటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు గెత్సెమనిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంతగా ప్రార్థిస్తున్నాడు అంటే వాక్యం పలుకుతుంది, యేసయ్య చెమట రక్తముగా మారిందంట. అంటే యేసయ్యలో అంత వేదన, ఆవేదన అక్కడ మనకు కనబడుతుంది. అందుకే మా ప్రభు అయిన యేసుక్రీస్తుని బలపరచడానికి తండ్రి దేవుడు దేవదూతని పంపించి ఆయనని బలపరుస్తూ ఉన్నాడు. అలాంటి గడియలో, చాలా ప్రాముఖ్యమైన గడియలో యేసు ప్రభు ఆ శిష్యుల యొక్క ప్రార్థనని కోరుతూ ఉన్నాడు. కొద్ది దూరంలో వెళ్ళి యేసయ్య ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మళ్ళీ తిరిగి వచ్చి ఈ శిష్యులు ఏం చేస్తున్నారు, 3.5 సంవత్సరాలు వీళ్ళకి బోధించానే, అనేక మార్లు మనిషి కుమారుడు శిలువలో మరణించి 3వ రోజు పునరుత్థానమై లేస్తాడు అన్న మాటను చెప్పాను కదా. మరి ఆ మాటలను ఎంత వాళ్ళు గమనించి వాళ్ళు ఏం చేస్తున్నారని వస్తే వాళ్ళు నిద్రపోతున్నారు. చూడండి, ఒక ప్రాముఖ్యమైన గడియ. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ అవర్. చాలా ప్రాముఖ్యమైన గడియ. వాళ్ళు ప్రార్థన చేయాల్సిన సమయము. ఆ ప్రార్థన యేసు ప్రభుకి చాలా ప్రాముఖ్యమైంది. కానీ వాళ్ళు గాఢ నిద్రపోతూ ఉన్నారు. వాళ్ళని లేపుతున్నాడు, లేపి మీరు ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. కానీ మళ్ళీ మనం చూస్తే కొద్దిసేపు తర్వాత యేసుప్రభు వచ్చి మనం చూసినప్పుడు మత్తయి సువార్త 26వ అధ్యాయం 40-43 వచనాల్లో ఆ మాటను చదువుకోవచ్చు. కొద్ది వ్యవధి తర్వాత మళ్ళీ యేసుప్రభు వస్తూ ఉన్నాడు. వచ్చినప్పుడు మళ్ళీ యేసుప్రభు గమనించేది ఏంటంటే మళ్ళీ వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. అప్పుడు యేసుప్రభు వాళ్ళతో అంటున్నాడు, ఒక గంటైనా మేలుకొని మీరు ప్రార్థన చేయలేరా? అక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఎలాగైతే చాలా ప్రాముఖ్యమైన గడియలో, ప్రార్థన చేయాల్సిన గడియలో వాళ్ళు నిద్రపోతున్నారో, ఏ సంబంధం లేదు, మేమైతే హ్యాపీగా ఉన్నాం అని వాళ్ళు ఏ సంబంధం లేదని ఆ ఆత్మీయత చురుకుదనం లేకుండా వాళ్ళు నిద్రపోతున్నారు. అలాంటి వాళ్ళ వైపు చూసి పౌలు గారు అంటూ ఉన్నారు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 14వ వచనంలో, మీరు అందుచేత నిద్ర నుంచి మీరు మేలుకొని నెడల క్రీస్తు వెలుగు మీ మీద ప్రకాశిస్తుంది అంటున్నాడు. అవునండి, ఆ ఆత్మీయ నిద్ర నుంచి మనం చాలాసార్లు ఎప్పుడైతే ప్రార్థన చేయాలో, ఏ సమయంలో అయితే మనం ప్రార్థనలో ఎత్తిపట్టాలో ఆ సమయంలో నిద్రపోతూ ఉంటాం. ప్రార్థన చేయకుండా నిరుత్సాహంలో, నిస్పృహలో, కొన్నిసార్లు సోమరితనముతో, కొన్నిసార్లు అవిశ్వాసంలో, అనేక కారణాల వల్ల మనము ఈ శిష్యులలాగా ఆ ప్రాముఖ్యమైన గడియలో గాఢ నిద్రలో వాళ్ళు ఉంటూ ఉంటారు. ఈరోజు మన చుట్టూ చాలా, మన కుటుంబంలో కావచ్చు, మన చుట్టూ పరిసరాల్లో కావచ్చు, మన ప్రార్థన కోసం చాలామంది ఎదురు చూస్తే వాళ్ళు ఉంటారు. చాలామంది మనల్ని అడుగుతారు కూడా, మా కోసం ప్రార్థన చేయండి ప్లీజ్, ఫలానా వారికి క్యాన్సర్ ఉంది ప్రార్థన చేయండి, ఫలానా వారికి ఈ సమస్య ఉంది ప్రార్థన చేయండి. చాలామంది మనల్ని ప్రేయర్ రిక్వెస్ట్ అడుగుతారు. మనం అప్పటికప్పుడు తప్పకుండా ప్రార్థన చేస్తామంటాం. కానీ ఆ ప్రాముఖ్యమైన గడియలో వాళ్ళు ఇతరులు ప్రార్థన అవసరతలో ఉన్న సమయంలో మనం మాత్రం గాఢ నిద్రని మనం పోతూ ఉంటాం. యూ షుడ్ నో ద సెన్సిటివిటీ ఆఫ్ ద టైమ్ అండ్ సెన్సిటివిటీ ఆఫ్ ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్. ప్రజల యొక్క అవసరతని మనం గమనించాలి. కొన్నిసార్లు మన అవసరతని కూడా మనం గమనించాలి. కొన్నిసార్లు మన కుటుంబ అవసరతని గమనించి అలాంటి సమయంలో మనము ప్రార్థన చేయవలసిందిగా ఉన్నాం. వాక్యం చూస్తున్నాం మనము అపోస్తుల కార్యాల్లో. అంతకుముందే యాకోబుని హెరోదు రాజు చంపుతూ ఉన్నాడు. ఇక పేతుర్ని కూడా చంపాలని చెరసాల్లో వేశాడు. కానీ ఆ టైంలో
బయట ఉన్న విశ్వాసులందరూ కూడా కలిసి, బైబిల్ చెప్తుంది అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనంలో వాళ్ళు మేలుకొని వాళ్ళు ప్రార్థన చేశారు. ప్రభువా, ఎలాగైనా పేతురు విడిపించాలి, హెరోదు రాజు యొక్క ఆ యొక్క క్లచెస్ నుంచి, హెరోదు రాజు యొక్క భయంకరమైన ఉచ్చు నుంచి విడిపించని అని విశ్వాసులు వాళ్ళందరూ ఏకదాటిగా ఉండి ప్రార్థన చేశారు. మన వాక్యంలో చూస్తున్నాం, దేవుడు అద్భుత రీతిగా పేతురుని చెరసాలలో నుంచి బయటికి తీసుకొని వచ్చాడు. ఈరోజు అదే ఆత్మీయ నిద్ర నుంచి మనల్ని దేవుడు లేవమని అంటూ ఉన్నాడు. ఈ ఆత్మీయ నిద్ర ఎందుకు చాలామంది ప్రార్థన చేయకుండా అలా అయిపోతారు, ఎందుకు చల్లారబడిపోతారు అంటే, బైబిల్లో చూస్తున్నాం, ఏలియా ప్రవక్తను మనం చూస్తున్నాం. ఈ ఏలియా ప్రవక్త దేవుని యొక్క గొప్ప సేవకుడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యక్రియలు చేశాడు. ఆకాశము వర్షము కురవకుండా ఉండునుగాక అంటే దేవుడు ఆ వర్షము కురవకుండా 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా ఆపేశాడు. అదే ఏలియా మళ్ళీ ప్రార్థించాడు, దేవా వర్షం కురియునుగాక అన్నాడు. వర్షం మళ్ళీ ఆ ప్రాంతంలో వర్షం పడటం ఆరంభించింది. అంత గొప్ప సేవకుడు, అంత గొప్ప ప్రార్థనా వీరుడు. కానీ ఆయనకి అహాబు, యెజెబెలు వీళ్ళిద్దరూ ఆయనని చంపాలని వెంటబడుతున్నప్పుడు ఆయనలో ఒక భయం వస్తుంది. ఆయన ఈ సమయంలో ప్రార్థన చేస్తే ఆ భయం ఆయన నుంచి వెళ్ళిపోతుంది. కానీ ప్రార్థన చేసే బదులుగా మన వాక్యంలో చదువుతున్న 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 5-6 వచనాల్లో ఆయన ఒక చెట్టు కింద పడుకొని ఆయన గాఢ నిద్రపోతూ ఉన్నాడు. దేవదూత ఆ యొక్క ఏలియా ప్రవక్త దగ్గరికి వస్తూ ఉన్నాడు, వచ్చి ఆయనని బలహీనంగా ఉన్న ఆయనని భోజనం పెడుతూ ఉన్నాడు. ఆయన భోజనం తిని బలం పొందుకొని మళ్ళీ పడుకుంటున్నాడు. అగైన్ ఈ స్లీపింగ్. ఎలాగైతే శిష్యులని యేసు ప్రభు లేపినప్పుడు వాళ్ళు లేచి మళ్ళీ పడుకున్నారో, అలాగే ఏలియా ప్రవక్త కూడా ఆ దేవదూత లేపి ఆహారం పెట్టిన తర్వాత ఆయన మళ్ళీ తిని మళ్ళీ పడుకుంటున్నాడు. ప్రార్థన చేయాల్సిన సమయంలో ఒక క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాడు. శత్రువులు ఆయన వెంటాడుతూ ఉన్నారు, శత్రువులు ఆయన చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటి టైంలో ఆయనకు తెలుసు, నేను ఒక్క ప్రార్థన చేస్తే నా దేవుడు పరలోకం నుంచి అగ్ని తీసుకొస్తాడు కదా, అంత శక్తివంతమైన దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను కదా అన్న సంగతిని ఆయన మర్చిపోయాడు. ఒక 2 వ్యక్తులు మాట్లాడిన మాటలకి ఆయన భయపడి ఆయన ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని ఆయన గాఢ నిద్రపోతూ ఉన్నాడు. ఈరోజు ప్రార్థన చేయాల్సిన సమయంలో మనం నిద్రపోతున్నామా? ఇతరుల ప్రార్థన అవసరతలను గమనించిన మనము నిజంగా నిద్రపోతున్నామా? ఎస్, దేవుడికి లెక్క చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆరో శిష్యులని లేపి నిద్ర లేపి యేసు ప్రభు ఒక మాట అంటూ ఉన్నారు, మీరు 1 గంటైనా మేలుకొని ప్రార్థన చేయలేరా అంటూ ఉన్నాడు. అవునండి, మనకి 24 గంటల సమయాన్ని దేవుడిచ్చాడు. మన ప్రార్థన అవసరతలు ఎన్నో ఉన్నాయి, మన కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అలాగే మన ఇరుగు పొరుగు వారిలో, మన బంధుమిత్రుల్లో మనం గమనించగలిగిన ఎన్నో సమస్యలు ఉన్నాయి. కొన్నిసార్లు వాళ్ళు ప్రార్థన చేయమని అడగొచ్చు, కొన్నిసార్లు ప్రార్థన చెయ్యమని అడిగే స్థితిలో కూడా వాడు ఉండకపోవచ్చు. అలాంటి సమయంలో ఆ ప్రార్థన అవసరతను గమనించి మనం వాళ్ళని ప్రార్థిస్తే దేవుడు వాళ్ళకి విడుదలనిస్తాడు, దేవుడు వాళ్ళకి స్వస్థతనిస్తాడు, దేవుడు వాళ్ళకి ఆ సమయంలో ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాన్ని తీర్చేవాడిగా ఉంటాడు. కానీ మనము గాఢ నిద్రలో మనం ఉంటూ ఉన్నాం. ప్రియమైన దైవజనమా, క్రైస్తవుడి ఊపిరి ప్రార్థన. ప్రేయర్ ఈజ్ అ బ్రెత్ ఆఫ్ ఎ క్రిస్టియన్ లైఫ్. ఆ ఊపిరిలాగా ఆత్మీయ జీవితంలో మనం ఊపిరిలాగా ఉన్న ప్రార్థనని మనం మానేసినప్పుడు మనము గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం. అంటే అవిశ్వాసంలో నడుస్తాం. ఏలియాలాగా నిరుత్సాహము నిస్పృహలో ఉన్నప్పుడు నీకు ప్రార్థన చేయాలని అనిపించదు. అక్కడ శిష్యులు చాలా ప్రాముఖ్యమైన గడియలో, చాలా
చాలా ఇంపార్టెంట్ గడియ. ఎందుకంటే ఆ యేసు ప్రభు వచ్చిందే మనందరి కోసం శిలువలో మరణించడానికి అన్న మాట వాళ్ళకి తెలుసు. మరుసటి దినాన్నే యేసయ్య శిలువ వేయబడబోతున్నాడనే మాట కూడా వాళ్ళకి తెలుసు. ఇవన్నీ తెలిసిన వాళ్ళు గమనించుకోకుండా గాఢ నిద్రలో వాళ్ళు వెళ్ళిపోయారు. ఈరోజు దేవుడు అంటున్నాడు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 14వ వచనంలో, అందుచేత నిద్ర నుంచి నువ్వు మేలుకొని నేడల క్రీస్తు వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది అంటున్నాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనంలో వాక్యంలో చదువుతున్నాం, రైజ్ అండ్ షైన్ ఫర్ ద లైట్ విల్ షైన్ అపాన్ యూ. లెమ్ము, తేజరెల్లుము, క్రీస్తు వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది అంటున్నాడు. ఎప్పుడు క్రీస్తు వెలుగు నీ మీద ప్రకాశిస్తుందంటే నువ్వు లేచి నువ్వు ప్రార్థన చేసినప్పుడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనం మర్చిపోయామేమో, నిద్రపోవట్లేం, కానీ అనేక సమస్యల గురించి ఆలోచిస్తూనే ఉన్నాం. ఆ ఆలోచన వల్ల మనము పడుకుంటాం కానీ నిద్రపోము. కానీ అదే సమయంలో ఆ అవసరతలను బట్టి, ఆ సమస్యలను బట్టి నువ్వు పడుకున్న నీవు లేచి ప్రార్థన చేస్తే దేవుడు ఆ సమస్యల నుంచి మనల్ని విడిపిస్తాడు అనే మాటను చెప్తూ ఉన్నాను. మళ్ళీ పౌలు గారు చెప్పిన మాటని జ్ఞాపకం చేస్తూ, అందుచేత నిద్ర నుంచి నువ్వు మేల్కొని క్రీస్తు మేలుకొని ఎడల క్రీస్తు వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. ఈరోజు నిద్ర నుంచి లేద్దాం, మనము ప్రార్థనలో కూర్చుందాం. అండ్ దేవుని యొక్క క్రీస్తు యొక్క వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. క్రీస్తు వెలుగు, క్రీస్తు నీ మీద ప్రకాశించినప్పుడు నీలో ఉన్న ప్రతి అవసరత, నీలో ఉన్న ప్రతి అంధకారం వెళ్ళిపోతుంది. మాటలే ముళ్ళుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించేనయ్యా. నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తం నన్ను తాకినయ్యా. మాటలే ముళ్ళుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించేనయ్యా. నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తం నన్ను తాకినయ్యా. నీ మాట చక్కని జీవపూట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట. నీ మాట చక్కని జీవపూట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తనా, పొగడనా వేణోళ్ళనా. పాడనా నీ కీర్తనా, పొగడనా వేణోళ్ళనా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా,
తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నన్ను నువ్వు వెలిగించినప్పటికీ, నాకు ప్రార్థన గురించి తెలిసినప్పటికీ, ప్రార్థన విలువ తెలిసినప్పటికీ, ప్రార్థనలో శక్తి నాకు తెలిసినప్పటికీ, ప్రభువా నేను శిష్యుల వలె నిద్రపోతున్నామేమో. ప్రభువా, ఆ రోజు మీరు లేపి 1 గంటైనా ప్రార్థన చేయలేరా అన్నారు. ప్రభువా, ఈరోజు మేము కూడా మా ఆత్మీయ నిద్ర నుంచి లేచి ఇతరుల అవసరతలను గమనించిన మేము మా సమస్యలను బట్టి, ప్రభువా ఇతరుల సమస్యలను బట్టి మేము ప్రార్థించే వారిగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తూ మాకు ఆ కృపనివ్వమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి చక్కని వాక్యముతో ఆత్మీయంగా మిమ్మల్ని ఎదిగింపచేసే, మీ విశ్వాసాన్ని బలపరిచే ఒక కార్యక్రమంతో మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ.